వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము పార్ట్ 6 ఇప్పుడు చూస్తున్నాము. దీంట్లో మనము స్వెటరు అన్నీ అల్లేసుకున్నాం. చేతులు, ఫ్రంట్, బ్యాక్ అంతా అల్లాము కదా. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. మనం ఎలా జాయింట్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ జాయింట్ మనము చేతిని జాయింట్ చేద్దాం. ఎందుకంటే ఇది సీదా, ఇది ఉల్టా. ఇది ఇట్లా ఫోల్డ్ చేసి ఉల్టాలోనే మనము జాయింట్ తీసుకోవాలి. ఈ రెండిట్లు ఇట్లా కలుపుకోవాలి. దగ్గరికి ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఉంది కదా, దీనికి మనము ఈ సింగిల్ దారము ముడేసుకుందాం. ముందు ఇది ఇలా ముడేసేసుకోవాలి ఊడకుండా. అప్పుడు తర్వాత దీన్ని కట్ చేసుకుందాం. ఇది సింగిల్ దారము. ఈ దారాన్ని తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడే ఇది రెండిట్లని దగ్గర పెట్టుకోవాలి. ఇది కొంచెము ఇక్కడ వరకు కట్ చేసుకో. ఉల్టాలో జాయింట్ చేస్తున్నాం అనమాట. ఇది ఉల్టా. ఇది బార్డర్ రెండు వైపులా ఒకలాగే ఉంటుంది కదా. ఇది ఉల్టా, ఇది సీదా. ఇక్కడ జాయిన్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఇక్కడ ఈ గడిలో పెట్టుకొని ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఇవి ఇట్లా లాక్కొని ఇట్లా పట్టుకోవాలి. తాడు ఇలా వేసుకొని ఇలా దీంట్లోంచి బయటికి లాగాలి. ఇది రావట్లేదు. ఇప్పుడు మనము దీంతో క్రూషెట్ ఉంది కదా, దీంతో కూడా తీసుకుందాం లాగటానికి. ఫస్ట్ ఇక్కడే కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి, తర్వాత ఈజీనే. ఇది వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని నెక్స్ట్ గడి సింగిల్ దాంట్లో తీసుకోవాలి మనము. ఇది కిందది వదిలేయాలి. ఇప్పుడు జడలో అల్లుకున్నాం కదా, ఈ చివరి కూడా అలాగే అల్లుకున్నాం. అంటే ఇక్కడేమో ఇక్కడ తీసుకోవాలి, ఇదేమో ఈ లాస్ట్ తీసుకోవాలి. ఇలా ఈ లాస్ట్ తీసుకోవాలి. ఇది వదిలేయాలి. ఇది ఇది ఇక్కడ ఇది కలిపి మళ్ళీ జడలా వస్తుంది అక్కడ లోపల. ఇలా పెట్టుకోవాలి. ఇది కొంచెం లావు ఉంది కాబట్టి మనకి స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇలా తీసుకోవటం. ఇందాక ఒకటి తీసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక దాని కింద అల్లాలి. ఇది ఇట్లా. అంటే ఇప్పుడు దారం ఎక్కడుంది మంది, ఇది ఇలా ఉంది కదా. ఈ రెండు ఫస్ట్ ఒకటి తీసుకున్నాం, తర్వాత సెకండ్ అది కూడా తీసాం. ఈ రెండింటిని కలిపి ఒక్క దాని కింద అల్లుకోవాలి. ఇది వచ్చింది. దీన్ని ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఇది అయిపోయింది మనకి. ఈ జడలోంచి ఈ పై జడలోంచి తీసాం. మళ్ళీ ఇప్పుడు అంతే, ఈ పై జడలోంచి ఒకటి తీసి ఈ పైన కూడా ఒకటి తీయాలి. ఇలా తీసి ఇంకొక దాన్ని తెచ్చుకోవాలి. ఇంకో గడిని ఇలా లాక్కుని లాగాం కదా, ఈ రెండింటిని మళ్ళీ ఇలా అల్లుకోవాలి. ఈ రెండిటిలోని పెట్టాలి ఈ సూది. మన ముందుకే ఉండాలి. ఇది ఈ కింద ఉన్న దాని మీద దారం వేయాలి. అదో మనము ఇంతకుముందు స్టార్ట్ అయినప్పుడల్లా ఒక్కొక్క గడి అల్లకుండా ఉత్తినే ఇలా పైన వేసేసుకున్నాం కదా, షిఫ్ట్ చేసుకున్నాం కదా, అదే ఇలా జడలా వచ్చింది. అది ఇప్పుడు ఇలా మనం అల్లుకోవటానికి ఒక్కొక్కటి క్లియర్గా కనపడటం కోసమని మనం అలా చేసుకున్నాం అన్నమాట. ఇదిగో మళ్ళీ పైన ఇలా ముందు నుంచి ఇలా వేసేసుకున్నాం.
అయిపోయిన జడలా వచ్చింది. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏం చేయాలంటే దీంట్లోకి లాగేసుకోవాలి. మనకి ఇంకా అడ్డు రాకుండా ఉంటాయి. మళ్ళీ అంటే చివరికంటా మనం కట్ చేసామనుకో మళ్ళీ అది ఊడిపోతుందని మనం కొంచెం ఇంత ఉంచుకొని ఇలా పక్కకి ఇలా దీంతో లాగేసుకోవాలి. మనకి ఇంక కడపడదు. ఈ గడ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇది దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది ఇలా మనం ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటూ చివరికంటే వెళ్ళిపోవాలి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఈ చివరిది అలా మళ్ళీ ఇలా ముందు నుంచి ఇట్లా అల్లుకుంటూ చివరికంటే వెళ్ళిపోదాం. ఇది ఇట్లా జడలా వస్తుంది. ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా ముడేసుకున్నా, ఇది దీంట్లోకి పెట్టేసాను. ఇట్లా అల్లుకుంటూ మనకి వెనకాతల ఏమి కనిపించదు, చక్కగా నీట్గా ఉంటుంది. అందుకని ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి మీకు ఎలా చేశానో చూపిస్తాను. ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఈ అల్లిక కూడా ఎలా వచ్చిందో చూడండి. ఇలా జడ కింద వచ్చింది, ఇలా జడలా వచ్చింది. ఇలానే అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. మనము చివరి దాకా వెళ్ళిపోదాము. ఇదిగో ఈ ఈ ఇక్కడ ఫస్ట్ ఒకటైనాక ఒకటి మనకు క్లియర్గా తెలిసిపోతుంది మనం అల్లేసింది. కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా ఈజీగా మనం అల్లేసుకోవచ్చు. అంత టైం పట్టదు, కానీ చూపిస్తున్నాను కాబట్టి మీకు కొంచెము క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఇలా స్లోగా చేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా అల్లేసుకుందాం ఈ చివరిదాకా. దగ్గరికి వచ్చేసాము. ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చా చెయ్యని. ఇంకెంతో లేదు, ఇక్కడ సరిగ్గా సమానంగా అవి ఒక్కొక్క గడి అలా జాయింట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ కరెక్ట్గా ఇలా సరిపోవాలి. మనం అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి గడులన్నీ ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంకెంతో లేదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకొని ప్రతిసారి మనం ఈ సూది ఇలా పెట్టుకుంటూ అల్లుకుంటూ ఉండాలి. అంటే మనం ఈ సూదులతోటే అల్లుతున్నాం, ఇంక వేరే సూది పెట్టచ్చు. కానీ సూదితో కూడా కుట్టుకొని అల్లుకోవచ్చు. నేను ఆ స్వెటర్ అలానే చేశాను. అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యాక. అంటే ఇది కొంచెము నైస్గా అనిపిస్తుంది, అది కొంచెం ఏమో అంత బాగా అనిపించదు చూడటానికి. ఇదేమో చాలా బాగుంటుంది చూడటానికి కూడా. అందుకని ఇలా నేర్పిస్తున్నాను మీకు. ఇది కష్టము అని అనుకుంటే సూదేసుకొని కుట్టేసుకోవచ్చు. పెద్ద సూదిలోకి ఈ ఊలు దారం ఎక్కించేసుకొని మనం మామూలుగా కుట్టేసుకోవచ్చు. బట్ట ఎలా కుట్టుకుంటాం బట్టలు అలా కుట్టేసుకొని కూడా తొడిగేసుకోవచ్చు అల్లటం వస్తే. పెద్ద కష్టం కాదు. ఇలా చేసుకోవటం వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కాకపోతే చూడటానికి అందంగా ఉంటుంది. అదేమో కొంచెం అయినా అంత కనిపించదులేండి, పర్వాలేదు. అలా కూడా కుట్టేసుకోవచ్చు సూదితో కూడా. దగ్గరికి అయిపోయింది. ఇంకా 2 గడులే ఉన్నాయి. అల్లేసుకుంటే ఇది అయిపోయినట్టే. అయిపోయింది. లాస్ట్కి వచ్చేసాం. అయిపోయింది. ఇది దానికి దీనికి జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది, కట్ చేసేస్తాం. మీకు తిరిగేసి చూపిస్తాను. ఇది అంతా ఇలా వచ్చింది కదా, జడ కింద వచ్చింది.
అందంగా చూడటానికి వెనక వైపు కూడా బాగానే ఉంటుంది. ముందు ఎలా ఉందో చూపిస్తాం. ఇది ఇలా కలిసిపోయి ఉంటుంది. అసలు అది మిషన్తో కుట్టినట్టుగానే అనిపిస్తుంది, మిషన్ మేడ్ లాగా. ఇట్లా లేదంటే ఇలా మామూలు సరిపోతే ఇలాగే ఉంటుంది. ఇంకా అసలు మనకి ఏం కనిపించదు, ఈ జడ కలిసిపోయింది. అయ్యో, ఈ లైన్ ఎలా వచ్చింది అలానే వచ్చేసింది దానికి జాయింట్ అయ్యి. అసలు ఏం కనిపించదు మీకు. చూడండి అలా ఉంటుంది. అదే సూత్తో కుట్టిని చూపిస్తాను. ఈ స్వెటరు చేత్తో కుట్టాను, అంటే 2 రకాలుగా మీకు తెలియాలి కదా అని ఇది చేత్తోటి ఎలా ఎలా కుట్టాను. మనం ఇట్లా సూది దారం వేసుకొని ఇలా కుట్టుకుంటాం కదా, అలానే కుట్టేశాను. ఇది అది తీసుకొని ఆ 2 వైపుల్లో తీసుకొని కుట్టేశాను. ఇట్లా కుడితే ఇలా ఉంది. మొత్తం స్వెటర్ అంతా అలానే కుట్టేశాను. అంటే ఇలా కూడా కుట్టుకోవచ్చు, మీకు అలా కూడా నేర్పించాను. అంటే ఇది ఎవరైనా కుట్టేసుకుంటారు, కానీ అలా కొంచెం చేసుకోవడం కొంచెం కష్టం కదా అలా కుట్టడం. ఇలా అయితే ఎవరైనా కుట్టేసుకోవచ్చు. ఇది చూడండి ఎలా వచ్చిందో. దారం ఒక్కొక్కటి మనం కుట్టిన దారము క్లియర్‌గా కనిపిస్తుంది అవతల నుంచి. ఇదిగో ఆ దారం కనిపిస్తుంది మనం కుట్టింది. కానీ దానికి అలా కనిపించదు, అల్లినట్టుగా ఉంటుంది. ఇది చేయి చూడండి, చేతికి కూడా అలాగే కుట్టాను, క్లియర్‌గా కనిపించేస్తుంది చేత్తో కుట్టినట్టు. ఇలా ఉండకూడదని మీకు అలా నేర్పించాను అనమాట. ఇలాగ అంటే కొంతమంది కష్టం అనిపిస్తుంది కాబట్టి ఇలాగ కుట్టుకోవచ్చు, అలాగ కూడా కుట్టేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ ఇది. ఈ బ్యాక్ సైడ్‌కి మనం ఫ్రంట్ 2 జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ జాయింట్ చేసుకోవాలంటే ముందు ఇది సీదా ఉంది, ఇది ఉల్టా. అయితే మనం ఇది జాయింట్ చేస్తున్నాం కదా, ఈ సీదాని ఈ సీదాకి జాయింట్ చేసుకోవాలి. ఇలా ఇలా ఉంచుకోవాలి దీనిపైన. ఇదిగో ఇది బటన్ పట్టి యువతలకు రావాలి. అది ఈ చివర ఇక్కడి నుంచి ముందు ఇక్కడికి ఇది జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది కూడా అంతే చూసుకొని పెట్టుకొని జాయింట్ చేసుకోండి. బటన్ పట్టి రావాలి. ఇట్లా వస్తుంది. వచ్చాక మనం ఇది జాయింట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనము షోల్డర్ భుజం జాయింట్ చేసుకుందాం. ఇక్కడ ఈ భుజము జాయింట్ చేసుకుందాం ముందు. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి జాయింట్ చేసుకున్నాక ఇది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు చేతి రౌండ్ కూడా జాయింట్ చేసుకుందాం. తర్వాత మీకు పార్ట్ 7లో మీకు ఈ వీనెక్ ఎట్లా అల్లాలో చూపించేసి కంప్లీట్ అయిపోతుంది. ఈ షోల్డర్ జాయింట్ చేసుకుందాం ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి. అయితే ఈ షోల్డర్ ఇది ఇక్కడ ఉంది కదా థ్రెడ్, దీనికి ముడేసేసుకుందాం. అందుకే కొంచెం ఎక్కువ ఉంచుకుంటే ఇట్లా ముడేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. లేదంటే దీంట్లో తీసుకొని ముడేసుకోవాల్సి వస్తుంది లోపల గంట వేసి. అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకొని లోపల ఇలా లాగేసుకుంటే అయిపోతుంది. కొంచెం పెద్దగా తీసుకొని దీన్ని మనం కనపడకుండా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఉంది కదా, దీంట్లో పెట్టి ఇట్లా లాక్కుంటే మనకు అడ్డు లేకుండా దీంట్లోకి వెళ్ళిపోతుంది, మనకు కనపడదు కూడా. ఇంకా తర్వాత మొత్తం చివరి వరకు లాగేసుకుందాం దాన్ని. మనకి ఇప్పుడు అడ్డు లేకుండా అయిపోయింది. ఇప్పుడు దీనికి జాయింట్. ఇది ఫస్ట్ టైం మనము ఇది రావటం లేదు కదా, అందుకని దీంతో తీసుకుందాం. పెట్టుకుని ఒకటి ఇట్లా తీసుకొని పెట్టుకుంటే మనం మిగిలింది సూత్తో చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇందాక చెయ్యి మనం ఎలా జాయింట్ చేసామో సేమ్ ఇది కూడా అంతే. దీంట్లో ఫస్ట్ దాంట్లో పెట్టుకుని దీనికి కూడా దీన్ని వదిలేసి దీంట్లో ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, అవి చేతివి పెద్దవి ఉన్నాయి. ఇది మనం క్లోజ్ చేసాం కదా, ఒకదాని తర్వాత ఒకటి క్లోజ్ చేసాం కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి అల్లకుండా పైన వేసేసుకుని మిగిలింది అల్లుకుంటే వెళ్ళాం. ఫస్ట్ది ఏదైతే ఉందో అది అల్లలేదు దానికి, అందుకే క్లియర్గా ఉన్నాయి. ఇవేమో చిన్నగా ఉంటాయి, అంతే తేడా.
వచ్చేసింది. దీన్ని కూడా సేమ్ చెయ్యి మనం ఎట్లా అతకబెట్టామో అలాగే ఆ చివర ఈ చివర మొత్తం అంతా కూడా ఇంక ఇదే ప్రొసీజర్, ఇంకేమి తేడా ఏముండదు. కాకపోతే సూది పెట్టమంతే దీంతోటే అల్లుకుంటూ వెళ్తాం. ఎంత టైం అయినా ఓపికగా అందంగా కావాలంటే మరి ఇలాగే చేసుకోవాలి. పర్వాలేదులే ఏదైతే అయింది ఎలా అయినా మనకి ఇష్టమే అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. చూడండి సేమ్ అదే ప్రొసీజర్. ఆ రెండే ఉంటాయి కదా, దాంట్లో ఈ సూది పెట్టుకొని ముందు నుంచి ఇట్లా వెనక నుంచి దారం వేసుకోవాలి. అయిపోయాయి. కష్టం ఏముండదు. అలవాటైపోతే అంత ఈజీనే. అలవాటు కాకపోతే కొంచెం స్టార్టింగ్‌లో పట్టుకోవటం కొంచెం ట్రబుల్ అనిపిస్తది. తర్వాత మనకి ఈజీయే కానీ చేసేసుకోవచ్చు అంతా. కాకపోతే ఇది కొంచెం చూడటానికి అందంగా కనిపిస్తది కదా! అందుకని మనం ఇలాగే చేసుకోవడానికి ఇష్టపడతాము. అదే అందరికి టైం ఉంటే పర్వాలేదు చేసుకోవచ్చు. తొందరగా అల్లేసుకోవాలి, ఇలా తొడిగేసుకోవాలనుకుంటే ఇలాగే చేసుకోవాలి. లాస్ట్‌కొచ్చేసాం. భుజం జాయింట్ అయిపోతుంది. అయిపోయింది. అయ్యో! ఊడిపోతుందది. అయిపోయింది. కట్ చేసుకుందాం. దీన్ని మరలా అప్పుడు మనకి ఇక్కడ జాయింట్ చేసుకుంటాం కదా! అప్పుడు జాయింట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది మెడ దగ్గరకొచ్చేసింది. ఇదిగో ఇలా వచ్చింది. జాయింట్ ఇలా వచ్చింది. ఇది వీ నెక్ ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక ముక్క మెడ దగ్గర జాయింట్ చేసుకుందాం. అప్పుడు ఇట్లా ఇలా వస్తది. అప్పుడు మెడ నేర్పిస్తాను మీకు. పార్ట్ 7లో మీకు మెడ నేర్పిస్తాను. మెడ ప్లస్ మళ్ళీ దీని కొలతలన్నీ చెప్తా అప్పుడు. ఇప్పుడు చెయ్యి ఎంత పొడవుంది, మొత్తం టోటల్ ఎంత పొడవుంది, మనం ఎక్కడి నుంచి చెయ్యి కటింగ్ తీసుకున్నాం, ఈ పొడవెంత, మొత్తం స్వెటర్ పొడవెంత, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ పార్ట్‌లో చూపించేస్తాను. మీకు మెడ ఇప్పుడే జాయింట్ చేశాను కదా, సేమ్ ఇలాగనే ఇక్కడ కూడా జాయింట్ చేసుకోవాలి. చెయ్యి జాయింట్ చేశాను సేమ్ అలానే ఇక్కడ ఈ చివరి కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ సైడు ఈ సైడు. నెక్స్ట్ టైము నేను ఇదంతా కొలిసి మీకు ఎంత పొడవు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి కటింగ్ తీసుకున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నాను, ఎన్ని గడులు వేసుకున్నాను అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి చూపించి ఈ మెడ కూడా అల్లి మీకు చూపించేస్తాను. కంప్లీట్ అయిపోతుంది 7th పార్ట్లో. తప్పకుండా చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అన్ని ఫస్ట్ పార్ట్ సెకండ్ అన్ని పార్ట్లు లైన్కి వచ్చేస్తాయి.